వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ బోరమన గైస్. ఇలా వచ్చిందంటే స్విమ్మింగ్ పూల్ అయితే తయారైపోతాం. వచ్చేసి ఎట్లా అయిపోతున్నాం అంటే ఈడికెంచి ఇట్లుంటది, ఈడికెంచి ఇట్లా రావాలి 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 ఇట్లకెంచి ఇంత ఇంత చేస్తున్నాం అనమాట. ఇప్పుడు వచ్చేసి స్టార్ట్ అయితే అయిపోదాం. లెట్స్ గో. స్టార్ట్ చేద్దామా? ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే కట్టలే పెడదాం, ఎందుకంటే ఫస్ట్ ఈడ తోకున్నాం, అందుకనే అరే ఈడ పెడదాం అంటున్నా. అంటే తవ్వాలి కదా. గైస్ ఇప్పుడు వచ్చేసి ఏం చేయబోతున్నాం అంటే, ఇప్పుడు ఈడ ఒక కట్ట వస్తుంది, ఈడ ఒక కట్ట వస్తుంది. ఎందుకంటే ఇక్కడ నడుచుకుంటూ బై మిస్టేక్ నీళ్ళు కలిసిపోతాం. అందుకని ఆడొకటి ఈడ కట్ట పెట్టి ఇట్లా కట్ట పెడతాం. ఇట్లాగైనా నడుచుకుంటూ రావచ్చు. నడుచుకుంటూ వచ్చి ఇక్కడ గేట్ లెక్క ఉంటుంది అనమాట. ఈడికి వచ్చి దుంకాలి, అప్పుడు ఉంటుంది మజా. ఇప్పుడు వచ్చేసి తయారవుదాం. లెట్స్ గో. ఇప్పుడు షిల్ తోతురు, తోయినాక మనం అందరం వచ్చేసి ఏం డిసైడ్ చేసామంటే, ఇదంతా తీయాలంటే ఇంకా ఫుల్ రోజులు పడుతుంది. ఎందుకంటే బండలు బాగా వచ్చినాయి. అయ్యో ఇదే హాఫ్ అన్ అవర్ అయింది. అప్పాన్ని తీసుకొని రాయలు వస్తున్నాయి అప్పటి నుంచి. అందుకే ఏం చేస్తున్నామంటే, ఇది అనిపిస్తుంది కదా, ఈడు వరకు ఇట్లా తీసుకొచ్చి ఈడు వరకు అనమాట. ఇంత ఇస్తున్నాం కానీ లోతు తీస్తాం అనమాట. వచ్చేసి లెట్స్ గో. మళ్ళీ ఇప్పుడు వచ్చి మళ్ళీ వేద్దాం ఇంకా అనమాట. ఇప్పుడు వచ్చి లోతు తీద్దాం. లెట్స్ గో. కట్ మళ్ళీ వచ్చేసి అది తీద్దాం అనుకున్నాం, ఇంకా పెద్దగా తీద్దాం అనుకున్నాం, కానీ అది రాయలు ఎక్కువ వస్తున్నాయి మన దగ్గర. ఇంకా ఎక్కువ టూల్స్ గడ్డపర్లేదు ఏం లేదు అనమాట. మంచిగా ఉంది. అందుకని డబ్బా షేప్ తీస్తున్నాం కానీ లోతు బాగా తీస్తున్నాం. లెట్స్ గో. అలా గాయ్స్ మాకు వచ్చేసి పెద్ద ఆటకం అయితే వచ్చింది అనమాట. చూడండి, అంటే ఎంత వేసిన వస్తుంది. ఇది ఇప్పుడు ఎంత వేసిన వస్తుంది అనమాట. ఇప్పుడు ఈడొక రాయి ఉంది, ఈడొక రాయి ఉంది. ఇప్పుడు ఫుల్ రాయలు చేసిన మాట వేసేసినాం అనమాట. ఇప్పుడు తీద్దాం. ఫస్ట్ తీద్దాం రా పెద్ద రాయి, మళ్ళీ దీని మీద నట్టేస్తాం. గైస్ ఇప్పుడు వచ్చేసి తీయబోతున్నాం అనమాట. ఇది రాయి తీసేద్దాం. అప్పు అందుకు కష్టపడుతుంది, అస్సలు వస్తుంది అది. ఇది మళ్ళీ ఒక రాయి తీసుకొని గాయస్. ఆగే ఆగా ఇదంతా రాయే, ఇంత పెద్ద రాయి అనమాట. సౌండ్ వస్తుంది కవర్ల మీద కవర్లు వస్తుంది. ఇది ఫైనల్ వచ్చేసి మన బండ ఇంత పెద్ద ఉందనమాట. ఇప్పుడు ఆ బండ తీయాలి తమకి. గైస్ ఫైనల్లీ మన రాయి అయితే వచ్చింది. అది అది పట్టుర్రి పట్టుర్రి పట్టుర్రి. అమ్మా తిరిగింది. ఎంతమంది పట్టుకోవాలి దానికి? జర కాదు అట్లా దొరుకుతుంది. పెద్ద స్టీమ్
ఉండిపోయింది. ఇది తీద్దాం అట్లే లేపు. అది కాలి కాలు 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 అట్లా ఇంకోటి పెట్టాలి. చెట్టు ఇగో అది చెట్టు గట్టిగా గాయ్స్ మేము స్విమ్మింగ్ పూల్ ఎందుకు చేయలే అంటే ఇప్పుడు వచ్చేసి మొత్తం చెత్త ఉంది. 10 days అయింది చేయక, సగం చేసి పెట్టేసినాం. ఎందుకు? ఎగ్జామ్స్ వల్ల. ఎస్సెట్ ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి మనం చేయలే అనమాట. ఇప్పుడు వచ్చేసి ఎంతైనా ఎంజాయ్ చేసుకోవచ్చు. ఎగ్జామ్స్ అయిపోయినాయి, ఇప్పుడు వచ్చేసి మొత్తం చేద్దాం. ఇప్పుడు కొంచెం లైట్ తీసేసి పడదేసేయాలన్నమాట. లెట్స్ గో. ఇప్పుడు వచ్చేసి కవర్ అయిపోతున్నాం ఎందుకంటే క్లీన్ అయిపోయింది అన్నమాట. గైస్ ఇప్పుడు వచ్చేసి కవర్ అయితే అయిపోతున్నాం. లెట్స్ గో. ఎట్లయితే అనుకుంటున్నారా స్విమ్మింగ్ పూల్? గైస్ ఇప్పుడు వచ్చేసి నీళ్ళు అయితే అయిపోతున్నాం అనమాట. లెట్స్ గో. గైస్ ఫైనల్ వచ్చేసి నిండిపోయింది అనమాట. ఎందుకంటే నేను 1/2 hour మొత్తం బొర్రీడు దీంట్లో. ఎట్లయినా నీళ్ళు 1/2 hour వీళ్ళందరూ బొర్రీడు. ఆడొక్కడు వీడియో ఇంతసేపు వచ్చింది 5 minutes ముందు ఆడు నేను కెమెరా అనుకున్న చేసాడు. అయితే వెదర్ కూడా మంచిగా చల్లగా అయింది. ఇప్పుడు వచ్చేసి దీంట్లో దుంకీడ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి నీళ్ళైతే ఇంత దింపినాం అనమాట. ఇంత నింపినాం అనమాట. ఇది వచ్చేసి వేస్ట్ ఏం చేస్తలేం, చెట్లకు వస్తాం అనమాట. మళ్ళీ చెట్లు మొత్తం చెట్లకు వస్తాం కదా, ఇదంతా చెట్లది. ఇప్పుడు వచ్చేసి వీళ్ళందరూ ఇదే కొట్టబోతున్నారు అనమాట. అంటే దాంట్లో ఆడరు అనమాట. ఇప్పుడు నేను ఏం చేస్తాను ఎందుకంటే నేను కెమెరామ్యాన్ అవుతాను. ఎవర్రా గైస్ వానలు గిట పడుతుంది, వానలు గిట పడుతుంది. ఏమైందిరా ఎంజాయ్ చేస్తలేరా మళ్ళా?